హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక ఇన్స్పైరింగ్గా ఉన్నటువంటి స్టోరీని మీకు ఈరోజు చెప్పబోతున్నా. ఇది నాకు ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ అనేది ఈ మధ్యనే తెలిసిందనమాట. కాకపోతే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద వీడియో చేస్తూ ఇది చేయడానికి లేట్ పెట్టింది. ఈ అర్చన అనేటువంటి ఆవిడ ఇంట్లోనే ఉంటూ ఏ విధంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అంతేకాకుండా ఆవిడకి ఇన్స్పిరేషను మన వీడియోలే అన్న తర్వాత నాకు కూడా చాలా ఆనందం అనేటువంటిది కలిగింది. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అనేటువంటి విధానం ఈ అర్చన గారి విషయంలో కూలంకషంగా బాగా వర్కౌట్ అయిందని అనిపిస్తుంది అన్నమాట. ఈవిడ మన హైదరాబాద్లోనే ఉంటారు. తను నన్ను కలుస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అసలు స్టోరీలోకి వెళ్దాం. ఈవిడ హౌస్ వైఫ్, మంచిగానే డబ్బులు మంచిగా స్థిరపడినటువంటి ఫ్యామిలీ. వీళ్ళ హస్బెండ్ గారు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే ఈవిడ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక ఇంట్రెస్ట్, ఏదో ఒకటి మనం చేద్దాం, ఒక వ్యాపకం అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ కొన్ని చేసిందనమాట. ఫ్లవర్ డెకరేషన్, ఇంటీరియర్కి సంబంధించి ఇట్లాంటివి కొన్ని చేశారు. కానీ స్టాక్ మార్కెట్ బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఒక చాటు కూర్చొని వాళ్ళ పిల్లలు ఉండటం వల్ల కూర్చొని ట్రేడింగ్ అనేటువంటిది బాగా జాగ్రత్తగా చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో. అయితే ఈవిడ ఫేమస్ అయినటువంటి, ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి అవధూత్ సాదే గారి దగ్గర కూడా ట్రైన్ అనేటువంటిది తీసుకుంది. నిజంగా చాలా ఆశ్చర్యం. అతని దగ్గర ట్రైన్ తీసుకున్నారు. ఇంకా వేరు నలుగురు దగ్గర కూడా ట్రైనింగ్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనేటువంటిది తీసుకోవడం ద్వారా పెద్దగా, అంటే ఆ ట్రైన్ చేసేటప్పుడు కొద్దిగా మనం అది స్టడీ చేస్తాం కాబట్టి కొద్దిగా నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. కానీ ఇంత డబ్బు, ఆ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి అంత డబ్బు మనం పెట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే చాలా దొరుకుతుంది అనేటువంటిది ఆవిడ యొక్క ఎజంప్షన్. ఇది వాస్తవం. మనం కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాం అనమాట. ఈవిడ చాలా చోట్ల చేసి ఈ ట్రేడింగ్ మాట్లాడటం ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేటువంటిది మీ మానసిక స్థితిని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఈవెన్ మీ ఆల్సో ఫేసింగ్ లైక్ దట్. ఆప్షన్స్లో ట్రేడ్ అనేటువంటిది చేయడం అనేటువంటిది క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. మరి అర్చన గారికి క్యాపిటల్ ఎక్కువ ఉన్నది, మంచి డబ్బులు పోయినా కూడా తట్టుకోగల శక్తి ఉంటుంది. కానీ ఒక పర్ఫెక్షనిజం అనేటువంటిది రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆప్షన్స్లో ట్రేడ్ అనేటువంటిది చేయకూడదు. ఈ సూత్రాన్ని మన వీడియోస్ ద్వారానే ఆవిడ తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. మన వీడియోస్ ర్యాండమ్గా చూస్తున్నప్పుడు మన వీడియోస్ రావటం, దాంట్లో నేను ఎక్కువగా ఈక్విటీ మీద ఫోకస్ చేయండి, ఏకాఏకిన ఆప్షన్స్ మీదకి వెళ్ళవద్దు, ఇది ఈ విధంగా అంటే కొంత ఇన్స్పిరేషన్ అనేటువంటిది కలిగించి పర్ఫెక్ట్గా ఒక స్ట్రాటజీని పట్టుకొని మనం కనుక వేలాడితే అది ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది ఒక విధానంతో ఈవిడ బ్రేక్అవుట్ స్ట్రాటజీ 1:2 రేషియోలో ఉండే విధంగా, అది కూడా మనం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని బేస్ చేసుకొని చెప్పినటువంటి దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ట్రేడ్ చేయడం మొదలైపోయింది. అయితే స్టార్టింగ్లో తను అనుకున్న విధంగా, అంటే మనం చెప్పిన విధంగా తను అనుకున్న విధంగా ట్రేడ్ అనేటువంటిది చేయడం కొంత డిఫికల్ట్ అయినప్పటికీ కూడా ఈక్విటీలో తప్ప వేరే వాటిలో ట్రేడ్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని రావటం వలన గత కొద్ది నెలల నుంచి, దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి మంచి ఫలితాలని ఆవిడ పొందుతూ ఉన్నారు. గతంలో ఇది మనం చెప్పినప్పుడు 4-5 నెలలు దాన్ని ప్రాక్టీస్ చేసి, అంటే దాన్ని లైవ్లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది, మైండ్ దానికి కోఆపరేట్ చేయడం అనేటువంటిది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో దాన్ని బాగా ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ అనేటువంటిది అవుతున్నారు. సో పెద్దగా డబ్బులు రాకపోయినా కన్సిస్టెన్సీగా వస్తూ ఉన్నాయి. తర్వాత మెల్లమెల్లగా దాని యొక్క సైజుని పెంచుకొని అప్పుడు ఈక్విటీ ఆప్షన్స్లోకి వెళ్తే మంచి మనీ అనేటువంటిది వస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరొక 6 నెలల్లో ఈక్విటీ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతాను, ఎర్న్ అనేది ఇంకా బాగా ఎక్కువగా చేయగలను, క్యాపిటల్ అనేటువంటిది ఉన్నది, రిస్క్ని పేర్ చేయగలను అనేటువంటి ఒక సూత్రం. అలాగే రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అనేటువంటి దాన్ని కూడా మెయింటైన్ చేయడం, అంటే ఇవన్నీ కూడా తనతో కాన్వర్జేషన్లో వచ్చినటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, ఎలాగైతే అర్చన గారు తన యొక్క రిస్క్ రివార్డ్ రేషియోస్ని, అలాగే ఒక స్ట్రాటజీని పట్టుకొని వేలాడటం అనేటువంటిది, ఒకసారి కొద్దిగా మార్కెట్ యొక్క డైరెక్షన్ను కూడా
ఎస్టిమేషన్ చేసుకోగలగటం, ఇటువంటి అన్నీ కూడా తన ప్రాక్టికల్గా పొందినటువంటి అనుభవాలు. దాని ద్వారా ఇప్పుడు మెల్లమెల్లగా స్లోగా సక్సెస్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి సక్సెస్ అనేటువంటిది అది ఒక బ్రహ్మ పదార్థం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ కాంప్లికేటెడ్ థింగ్ అనమాట. దాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం కనుక ఇంప్లిమెంటేషన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఓపిక, సహనం, రిస్క్ రివార్డ్ రేషియో ఇట్లాంటివన్నీ కూడా ఉండాలి. అంతేగాని మీకు లక్షలు పోయినాయా, కోట్లు పోయినాయా, మీరు రాండి అంటే ఇటువంటి వాటికి మీరు అలవాటు అయ్యేదానికంటే కూడా మీరు ఒక విధానాన్ని మీ ట్రేడింగ్ స్టైల్ని మీరు కనుక మార్చుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది పొందుతారు. ఎవరైనా సరే, ఈవెన్ మీ ఆల్సో, నేను కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డటువంటి వాడిని. బట్ నౌ ఐఎమ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. కాబట్టి ఇది టైం బీయింగ్ అనమాట. ఈ టైం బీయింగ్లో మీరు మీ మైండ్ని ఏ విధంగా ట్రేడింగ్కి అనుసంధానం చేసుకోగలుగుతారు అనేటువంటి దానిపైనే మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడేటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. లక్షలు కోట్లు అనేటువంటి రావు. మీరు ప్లాన్డ్గా మీరు చేసుకోగలిగితే మీకు ఉంటుంది. కొంతమంది ఈ బయాస్డ్గా, అంటే మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మీ ద్వారా సంపాదించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్స్ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అలాగే చాలామంది కూడా ఆల్గో అనేటువంటిది అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మార్టింగల్ బేస్డ్గా ఆల్గోస్ ఇచ్చాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాలటాలిటీని బేస్ చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం రన్ చేస్తూ ఉన్నాం అనమాట. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ఓ బాట్ అనేటువంటిది మనం తీసుకుని వచ్చాం స్టాప్ లాస్ బేస్డ్గా, ఎక్కడ రిస్క్ లేకుండా ప్రయత్నం, ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది మనం చేస్తూనే ఉన్నాం. ఇది 1 వీక్ నుంచి రన్ చేస్తున్నాం. 1 వీక్లో మంచి రిజల్ట్ అనేటువంటిది ఉన్నది, కానీ మరొక వీక్ నడవనిదే మనం దాని మీద పెద్దగా అంటే దాని గురించి మనం చెప్పలేము, బయటికి ఇవ్వలేము అనమాట. కాబట్టి మరొక వారం ఆగిన తర్వాత దాంట్లో ఉన్న లోపాలన్నింటినీ క్రోడీకరించుకొని మనం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు మెసేజెస్ చేయటం, ఫోన్స్ చేయటం ఇట్లాంటి వాటిని కొంచెం తగ్గించి మెసేజ్లు చేయండి, ఫోన్స్ మాత్రం చేయొద్దు. బాట్ రెడీ అయితే నేను ఇదే చెప్పేస్తాను, ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పేస్తాను. ఇప్పుడు ఉండేది ఏందో, ఇప్పుడున్న బాట్ ఏదో కొద్దిగా ఆశాజనకంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒక్కటే నేను చెప్పాలి, ప్రపంచంలో MT5లో ఆల్గోని తీసుకొని రావడం అంత డిఫికల్ట్ టాస్క్ ఇంకోటి ఉండదు. ఎవరు ఏది తెచ్చినా కూడా ఫెయిల్ అయిపోతాయి, కానీ 99.99% ఫెయిల్ అయిపోతాయి. ఎక్కడో అరాకొర మాత్రం సక్సెస్ అనేటువంటిది ఈ ఆల్గోస్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్గో ఇప్పుడు 24 అవర్స్ రన్ అయ్యేటువంటి కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మార్కెట్ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఒకే రకంగా ఉండదు కదా. 3-4 ఇండికేటర్స్ని పెట్టి చేసామనుకున్నది అది వర్కౌట్ కాదు. సో దీనికి ఒక ఆల్గో అనేటువంటిది డెవలప్ చేయడానికి ఇట్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ పీరియడ్ అనమాట. కాబట్టి నేను వస్తే మాత్రం చెప్తాను. అయితే ఇది కొద్దిగా ఏదో అంటారు చూసారా, ఊపిరి లైట్గా ఇచ్చేటట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎవరైనా సరే ఇదైతే ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. అలాగే ఫ్రీగా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీరు నా వాంటేజ్ అకౌంట్లోనే ఉండాలి, రెఫరల్ లింక్ అనేటువంటిది ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే బాట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కింద వాంటేజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు అర్చన గారి ఇన్స్పైరింగ్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.